అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 20 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఈరోజు మంచి మాట, బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు, చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారు అని తెలుసుకో మిత్రమా. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 20, 2025 ఆదివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 5:36, సూర్యాస్త సమయము 6:57, చంద్రోదయము 1:35, చంద్రాస్త సమయము 3:02. తిథి దశమి జూలై 19 మధ్యాహ్నం 2:42 నుంచి జూలై 20 మధ్యాహ్నము 12:13 వరకు దశమి తిథి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుందండి. నక్షత్రము కృత్తిక, జూలై 20 రాత్రి 12:33 నుంచి జూలై 20 రాత్రి 10:53 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి మేషరాశి, జూలై 20 ఉదయం 6:12 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. యోగము గంట, జూలై 20 రాత్రి 12:55 నుంచి జూలై 20 రాత్రి 9:47 వరకు. తదుపరి వృద్ధి. కరణం భద్ర, జూలై 20 మధ్యాహ్నం 12:13 వరకు. తదుపరి భవ, జూలై 20 రాత్రి 10:56 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నము 1:14 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 5:24 నుంచి సాయంత్రం 6:17 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 5:36 నుంచి రాత్రి 7:19 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:51 నుంచి సాయంత్రం 5:30 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుంచి 4:55 వరకు. అమృత కాలము రాత్రి 8:38 నుంచి రాత్రి 10:07 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము రాత్రి 7:19 నుంచి రాత్రి 7:39 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈరోజున్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అరిష్టనేమి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, రతీదేవి ఎవరి రూపంలో ప్రద్యుమ్నుణ్ణి కాపాడుకుంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పుష్యమి కార్తె ప్రారంభము సాయంత్రం 5:31 హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర. ఈరోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎలాంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. కేవలం రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక, కుంభరాశులండి. సో ఇదండి జూలై 20 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, రాహుకాలము, దుర్ముహూర్తము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.